హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మై షో. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఆ దుర్గామాత మీ అందరికీ కూడా అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 మూవీ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసి వచ్చా. ఇంకా సినిమా చూసాక నాకు ఎలా అనిపించిందంటే, చెప్పే ముందు నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనకైతే బూస్ట్ అప్ ఇస్తారని కోరుకుంటున్నాం. ఇంకొక చిన్న విషయం, మైక్ కూడా రిపేర్ అయిపోయింది, సో వాయిస్ కొంచెం డిస్టర్బ్ గా ఉండొచ్చు. దయచేసి అర్థం చేసుకుని వీడియో ఎండ్ వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి. ఇకపోతే కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 మూవీ ఎలా ఉంది అంటే నాకైతే నచ్చింది. బట్ కాంతారా 1 క్రియేట్ చేసిన మ్యాజిక్ ని రీక్రియేట్ చేసిందా అంటే ఎక్కడో 10% తగ్గిందనే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే కాంతారా 1 అనే మూవీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక బిగ్ హిట్ అయితే అయింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు కాదు, ఆల్మోస్ట్ డైరెక్టర్ అండ్ హీరో అయిన రిషబ్ శెట్టి గారు కూడా ఆ సినిమా అంత హ్యూజ్ సక్సెస్ అవుతుందని ఊహించలేదు. బట్ మూవీ అయితే చాలా పెద్ద హిట్ అయింది. సో దాని తర్వాత ఈ కాంతారా చాప్టర్ 1 లెజెండ్ అనే మూవీని పెద్ద స్కేల్లో తీద్దాం అనుకున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టారు అండ్ సినిమాని కూడా చాలా గ్రాండ్ గా తీశారు, గ్రాండ్ గా రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ ఆ మూవీ తాలూకు ఇంపాక్ట్ ని కంటిన్యూ చేయగలిగిందంటే అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ఒక 10% మాత్రం ఎక్కడ ఏదో తగ్గింది అనే ఫీలింగ్ అయితే కలిగింది. అలాగని మూవీ చండాలంగా ఉందని కాదు, సినిమా అయితే చాలా బాగుంది. ముఖ్యంగా ఈ సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రిషియేషన్ చేయాల్సిందే. చాలా కష్టపడ్డారు. అది ఎంతలా అంటే ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమాకి ఇంకొక మేజర్ ప్లస్ వచ్చేసి బీజిఎం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి చాలా కొన్ని సీన్స్ ఉంటాయి, లేచి చప్పట్లు కొట్టేలా అన్నంతలా ఇన్వాల్వ్ చేసాయి. సో అలాంటి సీన్స్లో ఇలాంటి ఒక బీజిఎం పడేసరికి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది, చాలా బాగుంది. ఇంకా రిషబ్ శెట్టి గురించి చెప్పాలి, నిజంగా ఆయన కష్టానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఇలాంటి ఒక కథని రాసుకొని ఒక పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి ఒక కథని ఇంక్లూడ్ చేసి ఓకే స్టోరీని వేరే విధంగా తీసుకున్నారు అండ్ స్టోరీని కూడా ఒక డిఫరెంట్ గా చెప్పాలనుకున్నారు. బట్ ఆయన పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ లో ప్రతి ఎవ్రీ ఆస్పెక్ట్ ని కూడా చాలా ప్రాపర్ గా చూపించారు అండ్ చాలా గ్రాండ్ గా చూపించారు. అండ్ ఆయన యాక్టింగ్ కి అంటే ఆయన క్యారెక్టర్ ని ఆయనే డిజైన్ చేసుకున్నారు. బట్ ఆ క్యారెక్టర్ కి ఆయన తప్ప ఇంక ఎవ్వరు సరిపోరు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. చాలా చోట్ల సినిమాలో 2-3 గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయ్యాయి అబ్బా. ఇకపోతే అదర్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు కూడా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రుక్మిణి గారిని కూడా చాలా అందంగా చూపించారు సినిమాలో. ఇక సినిమా గురించి చెప్పడానికి ఏం లేదు, సినిమాని థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి. కాంతారా 1కి 2కి డిఫరెన్స్ ఏంటంటే ఆ మూవీ అన్ఎక్స్పెక్టెడ్లీ వచ్చింది, చాలా తక్కువ బడ్జెట్ లో తీశారు, ఊహించిన రీచ్ అయితే వచ్చింది. బట్ ఈ మూవీకి చాలా బడ్జెట్ పెట్టారు. ఆ బడ్జెట్ కూడా ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది అందరికి ఖచ్చితంగా. బట్ సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్టోరీ ఎందుకో కాస్త డీవియేషన్ అయ్యింది అని ఫీలింగ్ కలిగింది. బట్ ఎండ్ ఆఫ్ ద మూవీ మళ్ళీ సినిమా మంచి హైకి వెళ్తుంది. అక్కడ మళ్ళీ సినిమాకు హుక్ అవుతారు, సినిమాకి కనెక్ట్ అవుతారు, మళ్ళీ అదే ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఓవరాల్ మూవీ అయితే మాత్రం టూ గుడ్ అని చెప్పాలి. చిన్న చిన్న మైనస్లు ఉంటాయి, ప్రతి సినిమాలో ఉంటాయి. మైనస్ లేని సినిమా ఉండదు. ఎతికితే ఏదో దగ్గర ఏదో బొక్క అయితే కనబడుతుంది. బట్ కాంతారా 1 సాటిస్ఫాక్షన్ చేసినందుకు 2 చేస్తుందంటే లిటిల్ బిట్ ఒక 10% డౌన్ అయిందనే చెప్తా. లైక్ బాహుబలి 1 రిలీజ్ అయిన తర్వాత బాహుబలి 2 అనేది ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టింది ఆ స్టాండర్డ్స్ ని. బట్ ఈ మూవీ 1తో పోలిస్తే చాలా గ్రాండ్ గా ఉంది, విజువల్ గా చాలా గ్రాండ్ గా ఉంది, టెక్నికల్ గా చాలా గ్రాండ్ గా ఉంది. బట్ స్టోరీ వైజ్ కాస్త ఒక 10% డ్రాప్ అయిందని చిన్న ఫీలింగ్ అయితే ఉంది. కానీ ఒకటి, ఇలాంటి మూవీని ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. దసరా సందర్భంగా ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే అబ్సల్యూట్లీ ఫ్యామిలీతో థియేటర్లో చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. అందరూ రివ్యూలు అయితే చూస్తారు, చూసే సినిమాకి వెళ్తారు, రివ్యూలు చూడండి తప్పులేదు. బట్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా తక్కువ పెట్టుకొని ఎప్పుడైనా సరే థియేటర్కి వెళ్ళండి, సినిమాని ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు, అందులో మాత్రం డౌటే లేదు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే రిషబ్ శెట్టి గారు ద వన్ అండ్ ఓన్లీ ద హీరో ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. అండ్ గైస్ నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఛానల్కి వచ్చిన రెస్పాన్స్ కూడా నేను అయితే ఊహించిన విధంగా కొంచెం ఎక్కువ వచ్చిందని చెప్పాలి. ఇంకా 2000 వాచ్ అవర్స్ వస్తే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే అవుతుంది. అది కూడా చాలా త్వరగా ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. జై హింద్.